ప్రజా ప్రజల్ని ఎలా పాలించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, పిల్లల్ని ఎలా ప్రేమగా చూసుకోవాలి, అన్నదమ్ముల బాధ్యత తను ఎలా తీసుకోవాలనే దానికి రాముడు సాక్ష్యం. ఆ రాముడు మనం పుట్టినప్పుడు లేకపోతుండొచ్చు, కానీ అంతే ఆనందాన్ని పొందుతున్నాం ఇవాళ ఈ కార్యక్రమం వల్ల. ఇది రాజకీయాలు ఇవన్నీ కాదు, రాముడి నుంచి ఏమి నేర్చుకోవాలో అవి నేర్చుకుని ఆయన వచ్చాడు కాబట్టి మళ్ళీ అదే అందరూ అవలంబిస్తారని ఆశిస్తున్నాం. ఏదైతే మానవుడి జీవితం ఏదైతే ఉందో మనం నేర్చుకోవాలంటే రాముడి చరిత్ర నేర్చుకోవచ్చు రామాయణంలో చేసుకున్నాము. ఇప్పుడు బాలరాముడిగా వచ్చాడంటే బాలకాండ అంతా రాముడు ప్రజల్ని ఎలా పరిపాలించాడు, ప్రజలకు ఎలా విలువ ఇచ్చాడు. ఇప్పుడున్న నాయకులు ఇవన్నీ వద్దు, ప్రతి మనిషి ఒకరిలా ఒకళ్ళు ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నాము. శ్రీరామచంద్రుడు అందరివాడు. శ్రీరామచంద్రుడు అనే దేవుడు ప్రపంచానికి ఆదర్శమైనటువంటి దేవుడు. ఏ ప్రపంచంలో శ్రీరాముడిని కొలుస్తారు, ఏ ప్రపంచంలో అయినటువంటి శ్రీరామనవమి చేసుకుంటారు. కాబట్టి శ్రీరాముడు అనేవాడు కేవలము ఏకపత్ని వ్రతుడు అవ్వడం మూలాన అబద్ధాలు ఆడకుండా సత్యం మాట్లాడి చక్కగా పరిపాలన చేసిండు. కాబట్టి ప్రపంచంలో దేవుళ్ళు అందరూ ఏ వ్యక్తులైనా సరే శ్రీరామచంద్రుడు వారిని తప్పకుండా కొలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.